1988 సంవత్సరంలో చిరంజీవి గారి 'రుద్రవీణ' అనే సినిమా రిలీజ్ అయింది. అది ఆయన బ్యానర్‌లో మొదటి సినిమా. బాలచందర్ గారితో మొదటి సినిమా తీయాలి అని చిరంజీవి గారు అనుకోవడానికి కారణం, నటుడిగా తన్ని ప్రేక్షకుల ముందు బలంగా ఆవిష్కరించినటువంటి సినిమా ఇది కథ కాదు. ఈ బ్రాహ్మణ కుటుంబానికి బయట సమాజం ఉంటుంది. ఆ సమాజం గురించి పట్టించుకోరు బిళహరి గణపతి శాస్త్రి గారు. కళ కోసమా, లేదు కళ సమాజం కోసమా అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. శాస్త్రీయ సంగీతాన్ని పలికించాల్సినటువంటి నీ కంఠంలో వాళ్ళ పాటలు, వాళ్ళ బాణీలు వినిపించటం అనేది ఇది సరస్వతి పట్ల నువ్వు చేస్తున్న అపచారమే. ఈ కథని మొదట బాబా అంటే జీవితం ఆధారంగా ఒక కథని తయారు చేసి సినిమా తీయాలి, దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అనేదాన్ని మొదట ఐడెంటిఫై చేసింది రామోజీరావు గారు. బాబా అంటే జీవితం ఆధారంగా నేను సినిమా తీయదలుచుకుంటే దాన్ని కొట్టేసి చిరంజీవి గారు బాలచందర్తో సినిమా తీశాడు అనేది ఒక కోపం. అది చిరంజీవి గారి మీద కాదు, కానీ అప్పుడు చిరంజీవి గారి సినిమాలకు వస్తున్నటువంటి వసూళ్లతో పోలిస్తే రుద్రవీణ సినిమాకి వచ్చినటువంటి వసూళ్లు చాలా తక్కువే. ఆ సినిమాకి నేషనల్ ఇంటిగ్రిటీ బ్రాండ్తో నర్గీస్ దత్ అవార్డు కూడా వచ్చింది. జాతీయ సమైక్యతా పురస్కారం అంటారు దాన్ని. జనం మనం అనే పేరుతో ఒక సినిమా తీశారు. దాదాపుగా అందులో కూడా ఇలాగే తండ్రి కొడుకుల మధ్య వివాదం. పంతొమ్మిది వందల 1988 సంవత్సరంలో చిరంజీవి గారి 'రుద్రవీణ' అనే సినిమా రిలీజ్ అయింది. అది ఆయన బ్యానర్‌లో మొదటి సినిమా. అంజనా ప్రొడక్షన్స్ అనేటువంటి బ్యానర్ ప్రారంభించి తన సోదరుడు నాగేంద్రబాబు నిర్మాతగా సొంత సినిమాలు తీయాలి అని అనుకుని తీసినటువంటి మొదటి సినిమా 'రుద్రవీణ'. ఈ 'రుద్రవీణ' అనే టైటిల్ యాక్చువల్గా యండమూరి వీరేంద్రనాథ్ గారి నాటకానికి ఉండేది. దాన్ని బహుశా ఆయన్ని అడిగి తీసుకుని ఉంటారు. అలా 'రుద్రవీణ' అనేది రావణ బ్రహ్మ ఆయన తన పేగుల్ని తీసి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటం కోసం మీటినటువంటి వీణ. అది వీణ గుర్తు రావణ బ్రహ్మ పతాకానికి కూడా ఉంటుంది. అలా ఈ 'రుద్రవీణ' అనేది అక్కడి నుంచి మొదలైంది. దాన్ని సింబలైజ్ చేసుకుని ఒక నాటకం యండమూరి వీరేంద్రనాథ్ గారు రాశారు. ఈ సినిమాకి కూడా అదే టైటిల్ తీసుకున్నారు. బాలచందర్ గారితో మొదటి సినిమా తీయాలి అని చిరంజీవి గారు అనుకోవడానికి కారణం, నటుడిగా తన్ని ప్రేక్షకుల ముందు బలంగా ఆవిష్కరించినటువంటి సినిమా ఇది కథ కాదు. ఆ సినిమాలో ఆయన సాడిస్ట్ భర్తగా నటించినటువంటి ప్రదర్శించినటువంటి అభినయం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అలాగే చిరంజీవి గారికి చాలా పేరు వచ్చింది ఆ సినిమాతో నటుడిగా. అలా అంటే ఏ క్యారెక్టర్ అయినా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేయగలడు, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళటం అనేది ఈ నటుడికి ఉంది అనేది ఆడియన్స్కి బలంగా అర్థం చేయించిన సినిమా అది. అందుకని బాలచందర్ గారితోనూ, తర్వాత తనని నటుడిగా ఎలివేట్ చేసినటువంటి బాపు గారితోనూ, ఇలా తన నట జీవితంలో ప్రారంభంలో తనకు మంచి పాత్రలు ఇచ్చినటువంటి దర్శకులతో వరుసగా సినిమాలు తీయాలనేది ఆ రోజుల్లో చిరంజీవి గారి అభిప్రాయం. ఆ మేరకు ఆయన మొదటి సినిమా బాలచందర్ గారితో మొదలుపెట్టారు. ఈ సినిమా కథ ఒక బ్రాహ్మణ కుటుంబం, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు బిళహరి గణపతి శాస్త్రి గారు, ఆయన పిల్లలు. ఆయన శాస్త్రీయ సంగీతం కచేరీలు చేస్తూ అలా గడుపుతూ ఉంటాడు. ఆయన సంగీత సాధనకి, అలాగే సంగీత కళకి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి కళాకారుడు ఆయన. అలాగే తన పిల్లలకి కూడా, ఒకరికి నాదస్వరము, ఇంకొకరికి వోకల్ దీనిలోను, ఇలా తర్ఫీదు ఇచ్చి అందరికీ తన కుటుంబంలో ప్రతి ఒక్కరిని సంగీత ప్రపంచంలోకి తీసుకొచ్చేస్తాడు ఆయన. ఇలా నడుస్తూ ఉండగా ఈ బ్రాహ్మణ కుటుంబానికి బయట సమాజం ఉంటుంది. ఆ సమాజం గురించి పట్టించుకోరు బిళహరి గణపతి శాస్త్రి గారు. కానీ గణపతి శాస్త్రి గారు రెండో కుమారుడు, అతను సమాజంలో బాధలు ఉన్నాయి, చాలామంది బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు,
వాళ్ళు పనిచేసిన దానికి కూలి దొరకటం లేదు. అలాగే మనం గౌరవప్రదంగా భోజనం చేస్తున్నాం, కారులో తిరుగుతున్నాం గానీ, కాలినడకన ఎన్ని మైళ్ళైనా నడిచి ఒక పూట కూడా భోజనం లేనటువంటి, చేసిన పనికి గిట్టుబాటు అంటే అతి తక్కువ కూలి పనికి వెళ్ళినప్పటికీ ఆ కూలి డబ్బులు కూడా రాక చేతికి నానా కష్టాలు పడుతున్నటువంటి ప్రపంచం ఒకటుంది అనేది నెమ్మదిగా అతని అనుభవంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళ గురించి, వీళ్ళ బాధల గురించి ప్రపంచానికి కన్వే చేయటం కూడా మన బాధ్యతే కదా అని అనుకుంటాడాయన. అంటే గాన కళ ద్వారా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవటం, భగవద్ అనుసంధాన మార్గంగా సంగీతాన్ని మాట్లాడుతూ ఉంటాడాయన. అయితే భగవద్ అనుసంధానం చేసుకోవటం కోసం సంగీతం ఒక మార్గం కరెక్టే కానీ, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం గురించి, ఆ ప్రపంచంలో జరుగుతున్న అనేక దుర్మార్గాల గురించి కూడా మిగిలిన ప్రపంచానికి ఈ జ్ఞానాన్ని పంచాల్సిన బాధ్యత కూడా కళాకారుడిగా మన మీద ఉంది కదా. ఎందుకంటే ఈ సమాజంలో బతుకుతున్నాం మనం. వాళ్ళందరి శ్రమ ఉంది మన జీవితం ముందుకు వెళ్ళటంలో. కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోకపోతే ఎలా? మనం వేసుకుంటున్నటువంటి ఇస్త్రీ బట్టల వెనకాల ఒక రజకుడి శ్రమ ఉంది. అలాగే మనం తింటున్నటువంటి ప్రతి మెతుకు వెనకాల ఆ పొలంలో పనిచేసినటువంటి కూలీల శ్రమ ఉంది. ఇలా ప్రతిదీ మనం కాళ్ళకు వేసుకునేటువంటి చెప్పులు, దాని వెనకాల ఒక కులం శ్రమ ఉంది. ఇంతమంది ఇన్ని విధాల శ్రమ పడితే మనం ఇలా గంభీరంగా ప్రపంచం ముందుకొచ్చి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ మన జీవితాన్ని నడిపిస్తున్నటువంటి చోదక శక్తులుగా ఉన్నటువంటి ఈ శ్రమజీవుల కష్టాల గురించి మిగిలిన ప్రపంచానికి అర్థమయ్యేటట్టు పాడగలగటం అనేది కూడా కళకి ఉండాల్సినటువంటి ఒక పరమార్థంగా చూడాలి అనేది ఈ రెండో కొడుక్కి అనిపిస్తుంది నెమ్మదిగా. ఆ పాత్ర సూర్యం. ఆ సూర్యం క్యారెక్టరు చిరంజీవి గారు చేశారు. అయితే దీన్ని తండ్రి గారు అంగీకరించరు. వీళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ ఉంటుంది. కళ కోసమా, లేదు కళ సమాజం కోసమా అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. అది గోర్కీ నుంచి మొదలై గరికపాటి రాజారావు గారి వరకు అనేక మంది ఆ ప్రశ్నని సమాజం ముందుకు తీసుకొచ్చారు. పర్టికులర్గా కళా ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. ఇది ఈ తండ్రి కొడుకుల మధ్య ఘర్షణగా మారుతుంది. తర్వాత అతను ఒక దళిత అమ్మాయిని ప్రేమిస్తాడు. అది ఈ తండ్రి గారికి చాలా ఆగ్రహం తెప్పిస్తుంది. నువ్వు తెల్లారలేస్తే వాళ్ళ ఉద్ధరణ అని చెప్పి వెళ్ళిపోతున్నావు. రెండోది, వాళ్ళకి సర్వీస్ చేయటం కూడా తప్పేం కాదు అనుకుంటాడు అతను. అనుకుని వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి తిరుగుతూ, వాళ్ళతో కలిసి పాడుతూ, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటూ, వాళ్ళ జానపదాలని తను నేర్చుకుని తను పాడి, ఇలా ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు తండ్రి. గమనిస్తూ నువ్వు నెమ్మదిగా వాళ్ళల్లో కలిసిపోతున్నావు కాబట్టి నువ్వు శాస్త్రీయ సంగీతాన్ని పలికించాల్సినటువంటి నీ కంఠంలో వాళ్ళ పాటలు, వాళ్ళ బాణీలు వినిపించటం అనేది ఇది సరస్వతి పట్ల నువ్వు చేస్తున్న అపచారమే అనేటువంటి ఒక ఎండ్కి వెళ్ళి మాట్లాడటం మొదలు పెడతాడు ఆయన. మొదలుపెట్టిన తర్వాత ఇక లాభం లేదు, ఈ ఇంట్లో ఈయనతో ప్రయాణించటం కుదిరే పని కాదు అని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసి పూర్తిగా సమాజానికి అంకితమయ్యి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో ఉన్నటువంటి అనేక ఇబ్బందుల గురించి ఆలోచించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని మార్చి వాళ్ళ పట్ల మిగిలిన సమాజం చూపుతున్నటువంటి వివక్షని ప్రశ్నించి అలా ఒక సమన్వయకర్తగా వ్యవహరించాలి అని అనుకుంటాడు. అది తన సామాజిక బాధ్యత అనుకుంటాడు. అనుకుని వాళ్ళతో కలిసి అక్కడున్నటువంటి రుగ్మతల మీద కూడా పోరాడతాడు. అంటే మద్యపానం అనేది ఎలా జీవితాలని నాశనం చేస్తుంది అనేది వాళ్ళకి అర్థం చేయిస్తూ, ఇలాగే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది, అలాగే నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. మీకు రావాల్సిన కూలీ మీకు రానప్పుడు ఎవరి దగ్గర అయితే మీరు శ్రమ చేస్తారో వాళ్ళని నిలబెట్టి వసూలు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంటుంది. అలాగే సమాజంలో మీకు న్యాయంగా చెందవలసినటువంటి సంపద మీది కాకుండా పోయినటువంటి సందర్భాన్ని ప్రశ్నించి ఆ పరిస్థితులతో దెబ్బలాడాల్సిన బాధ్యత కూడా మీదే. దీని గురించి ఇంకెవరో పోరాడరు. మీ జీవితాలు మారాలంటే మీరు మాత్రమే రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాలి. ఇది ఆయన ప్రతి బడుగు బలహీన వర్గాల కుటుంబాలలోకి
ఈ గొంతుని తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాడు. దానికి తనకి వచ్చినటువంటి గాన కళని వినియోగించుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక రకంగా ప్రజా కళాకారుడిగా మారుతూ ఉంటాడు. ఇది సూర్యం క్యారెక్టరు. ఈ క్యారెక్టర్‌ని చూసి ఆయన చాలా బాధపడుతూ ఉంటాడు బిళహరి గణపతి శాస్త్రి గారు. ఇది ఈ ప్రయాణంలో అతను ఒక రకంగా ఈ ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చి సమాజం గురించి పట్టించుకుని, సామాజిక రుగ్మతల మీద మాట్లాడుతూ, వాళ్ళలో చైతన్యం కలిగిస్తూ నడవటం అనే లైన్‌ని ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ చేశారంటే బాలచందర్ గారు, బాబా ఆమ్టే అనేటువంటి ఒక సోషల్ వర్కర్, అందరికీ తెలుసు ఆయన గాంధేయ మార్గంలో ప్రయాణించి తను ఉంటున్నటువంటి ప్రాంతంలో ప్రజల జీవితాల్లో మార్పుకి ప్రజలు చేయవలసినటువంటి పనులు ఏమిటి అనేది వాళ్ళకి అర్థం చేయిస్తూ వాళ్ళతో పాటు ప్రయాణించినటువంటి ఒక జీవితం. ఆయనకి పద్మ పురస్కారాలతో సత్కరించింది ప్రభుత్వం. అయితే ఈయన వినోదాభావే దానికి ముందు మహాత్మా గాంధీ బోధనలతో ఇన్స్పైర్ అయ్యి అలా జీవితాన్ని మలచుకుని తను ఎవరి కోసం అయితే పనిచేయాలనుకున్నాడో వాళ్ళతోనే ట్రావెల్ అయ్యాడు ఆయన. ఇది ఒక ఇన్స్పిరేషన్ ఈ కథకి. అయితే ఈ కథని మొదట బాబా ఆమ్టే జీవితం ఆధారంగా ఒక కథని తయారు చేసి సినిమా తీయాలి, దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అనే దాన్ని మొదట ఐడెంటిఫై చేసింది రామోజీరావు గారు. ఉషా కిరణ్ మూవీస్ అనేటువంటి బ్యానర్లో ఆయన సినిమాలు తీయటం ప్రారంభించిన తర్వాత ఆయన మొదటి సినిమా ఎంటర్టైనింగ్గా నడుస్తుంది. ఆ తర్వాత సినిమాలు కూడా 1-2 అలాగే నడుస్తాయి. కానీ సామాజిక అంశాలని కూడా సినిమా మాధ్యమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళచ్చు, బాగుంటుంది, అది కూడా ప్రాపర్గా గనక కన్వే చేస్తే కాసులు తెచ్చి పెడుతుంది అనేటువంటి విషయం ఆయనకు తెలుసు రామోజీ గారికి. అందుకని గణేష్ పాత్రరావు గారితో ఈ చర్చలు జరిపాడు ఆయన. జరిపి బాబా ఆమ్టే జీవితం ఆధారంగా ఒక హీరో క్యారెక్టర్ డిజైన్ చేసి, ఒక బ్రాహ్మణ కుటుంబం దానిలో నుంచి బయటకు వచ్చి దళితుల సంక్షేమం కోసం, ఊరు సంక్షేమం కోసం, ముఖ్యంగా కూలీ కులాలుగా ఉన్నటువంటి కింది కులాల సమస్యల మీద మాట్లాడి సమాజంతో సమన్వయపరిచేటువంటి ఒక సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరించేటువంటి ఒక క్యారెక్టర్ని డిజైన్ చేయటం అనే పని మొదలైంది అక్కడ. మొదలైన తర్వాత అదే టైంలో గణేష్ పాత్రరావు గారి దర్శకత్వంలో, నిజానికి ఈ బాబా ఆమ్టే జీవితం ఆధారంగా తీయాలనుకున్న సినిమాకి బాలచందర్ గారే డైరెక్టర్. బాలచందర్ గారితోనే చేయించాలి అని రామోజీరావు గారు అనుకున్నారు. అనుకుని ఈ స్టోరీ డిస్కషన్ జరుగుతోంది ఉషా కిరణ్ మూవీస్లో. అదే టైంలో గణేష్ పాత్రరావు గారి దర్శకత్వంలో ప్రతిమ అని ఒక సినిమా తీయాలనుకున్నాడు ఆయన. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ డైరెక్టరు. ఒక పాట కూడా రికార్డ్ అయిపోయింది. ఇలా నడుస్తూ ఉండగా సడన్గా ఆ కథని చిరంజీవి గారికి షిఫ్ట్ అయింది. ఇదేమిటి అనేది ఎవరికీ అర్థం కాలేదు. అదొక వివాదంగా మారింది. ఇక్కడ రుద్రవీణ అనే సినిమా ఇదే లైన్స్లో తయారవుతోంది అనే విషయం ప్రపంచానికి తెలియగానే రామోజీరావు గారికి కోపం వచ్చింది. ఏమిటిది, మనం అనుకున్నటువంటి లైన్ కదా ఇది, మనం డిజైన్ చేస్తూ ఉండగా సడన్గా ఈ ఫైల్ అక్కడికి ఎలా వెళ్ళింది, దాదాపుగా బాబా ఆమ్టే జీవితం లాగానే కనిపిస్తుంది ఇక్కడ కూడా, రుద్రవీణలో చిరంజీవి గారి క్యారెక్టర్ కూడా. కనుక అదొక వివాదం నడిచింది. బాబా ఆమ్టే జీవితం ఆధారంగా నేను సినిమా తీయదలుచుకుంటే దాన్ని కొట్టేసి చిరంజీవి గారు బాలచందర్తో సినిమా తీశాడు అనేది ఒక కోపం. అది చిరంజీవి గారి మీద కాదు కానీ ప్రధానంగా గణేష్ పాత్రరావు, బాలచందర్ల మీద ఒక కోపంగా మారింది రామోజీరావు గారికి. ఆ తర్వాత రోజుల్లో మళ్ళీ వాళ్ళందరూ కలిసిపోయారు. కానీ ఈ వివాదం సందర్భంగా గణేష్ పాత్రరావు గారి దర్శకత్వంలో తాను అనౌన్స్ చేసినటువంటి ప్రతిమ అనే సినిమాను కూడా ఆపేశాడు ఆయన. ఈ వివాదం నడుస్తున్న టైంలోనే రుద్రవీణ సినిమా రిలీజ్ అయింది. కానీ చిరంజీవి గారికి అప్పటికున్నటువంటి కమర్షియల్ హీరో ఇమేజ్కి ఈ సినిమా ప్రతిబంధకంగా మారింది. అందుకని అప్పుడు చిరంజీవి గారి సినిమాలకు వస్తున్నటువంటి వసూళ్లతో పోలిస్తే రుద్రవీణ సినిమాకి వచ్చినటువంటి వసూళ్లు చాలా తక్కువే. ఒక రకంగా ఇది పరాజయ చిత్రంగానే మాట్లాడతారు, కానీ పర్వాలేదు అనిపించుకున్న సినిమా కమర్షియల్గా కూడా. సినిమాగా అది మ్యూజికల్గా చాలా గొప్పగా ఉంటుంది. ఇళయరాజా గారికి జాతీయ
ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డును తీసుకొచ్చిన సినిమా అది. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం అందించిన సినిమా అది. ఇలా ఆ సినిమా ద్వారా వచ్చినటువంటి, అలాగే ఆ సినిమాకి నేషనల్ ఇంటిగ్రిటీ బ్రాండ్తో నర్గీస్ దత్ అవార్డు కూడా వచ్చింది. జాతీయ సమైక్యతా పురస్కారం అంటారు దాన్ని. ఆ పురస్కారం కూడా రుద్రవీణ సినిమాకి వచ్చింది. అలా నాగేంద్రబాబు గారు నిర్మాతగా వ్యవహరించినటువంటి మొదటి సినిమా, అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన మొదటి సినిమాకి 3 జాతీయ పురస్కారాలు దక్కాయి. అదొక రికార్డు. అయితే కమర్షియల్గా పెద్దగా వర్కౌట్ కాలేదు అనేది ఒక డిసప్పాయింట్మెంట్. ఇలా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొక కొత్త వివాదం మొదలైంది. ఆ వివాదం ఏంటంటే, మాదాల రంగారావు గారు ఈ సినిమా రిలీజ్ కంటే ఒక 4 సంవత్సరాల ముందు 84లో జనం మనం అనే పేరుతో ఒక సినిమా తీశారు. దాదాపుగా అందులో కూడా ఇలాగే తండ్రి కొడుకుల మధ్య వివాదం. కళ కోసమా, కళ ప్రజల కోసమా అనేదే అక్కడ కాన్ఫ్లిక్ట్. కళ కోసమే అని వాదించే తండ్రి, కాదు కళ ప్రజల కోసం అని వాదించే కొడుకు. అక్కడ కూడా శాస్త్రీయ సంగీత విద్వాంసుడు తండ్రి, కొడుకులో విప్లవ భావాలు మొలకెత్తుతాయి. సమాజం కోసం మనం ఏదైనా చేయాలి, చేయటం బాధ్యత అనుకునేటువంటి కొడుకు. దీనికి ఒక రకంగా ప్రజానాట్య మండలి అనేటువంటి సంస్థలో ఆయన పనిచేయటం, ఆ నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలో ఆయన ఆ కథని డిజైన్ చేసుకుని తెరకెక్కించారు. అక్కడ తండ్రి పాత్రలో, సంగీత విద్వాంసుడి పాత్రలో గుమ్మడి గారు నటించారు. ఇలా ఆ సినిమా కథకి ఈ సినిమా కథకి కూడా పోలికలు ఉన్నాయి. అంటే ఇక్కడ బెళహరి గణపతి శాస్త్రి గారిగా జమినీ గణేశన్ గారు నటించారు. ఈ జమినీ గణేశన్ గారు నటించిన క్యారెక్టరే జనం మనం సినిమాలో గుమ్మడి గారు చేశారు. కొడుకు పాత్ర అక్కడ మాదాల రంగారావు గారు చేస్తే ఇక్కడ చిరంజీవి గారు చేశారు. ఇది మా సినిమానే కాపీ కొట్టారు అని చెప్పి మాదాల రంగారావు గారు గొడవకి దిగారు. ఇలా బాలచందర్ గారు అక్కడ రామోజీరావు గారి దగ్గర మొదలైన కథని తీసుకొచ్చి చిరంజీవి గారి బ్యానర్లో సినిమా చేశారు అనేది రామోజీరావు గారు రేపినటువంటి వివాదం అయితే, మా కథని కాపీ కొట్టి సినిమా తీశారు అనేది మాదాల రంగారావు గారి క్లెయిమ్. ఇలా రుద్రవీణ షూటింగ్ ప్రారంభమై నడుస్తున్న దశలో ఒక వివాదము, రిలీజ్ అయిన తర్వాత ఇంకో వివాదం ఈ సినిమాని చుట్టుముట్టాయి. కానీ ఈ సినిమా అంటే ఇరుపక్షాల వైపు చిరంజీవి గారు చాలా సానుకూలంగానే మాట్లాడారు. రంగారావు గారు ఆయనకి పరిచయం ఉంది. ఆయన ఒంగోలు శర్మ కాలేజీలో చదువుకున్నారు. టి కృష్ణ వీళ్ళందరూ ఆయనకు పరిచయస్తులు, స్నేహితులు కూడా. వాళ్ళని గురువులుగా భావించేవాడు కూడా చిరంజీవి గారు. ఆ తర్వాత రంగారావు గారితో సమన్వయం సాధించాడు ఆయన. అలాగే బాలచందర్ గారు, రామోజీరావు గారు మధ్య ఉన్నటువంటి వివాదం కూడా సమసిపోయింది. అప్పటి వరకు ఉషా కిరణ్ బ్యానర్లో గణేష్ పాత్రో గారు ఎక్కువ సినిమాలకు పనిచేసేవారు. ఆ రుద్రవీణ తర్వాత ఈయన అక్కడ పనిచేయటం ఆగింది ఒక రకంగా. ఇది ఒక వ్యవహారం అయితే, ఈ సినిమాకి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, బాలచందర్ గారికి ఈ కథ విపరీతంగా నచ్చింది. ఇది తప్పనిసరిగా విజయవంతమైనటువంటి చిత్రంగా నిలబడుతుందని నమ్మాడు ఆయన. కానీ కమర్షియల్గా వర్కౌట్ కాలేదు అనేటువంటి ఒక నిస్పృహ వ్యక్తమైనప్పుడు, చిరంజీవితో చెయ్యటం వలన ఈ సినిమా కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. ఇక్కడ ఆయనకున్న సూపర్ స్టార్ ఇమేజ్ ఈ సినిమా విజయానికి అడ్డం పడింది. కాబట్టి నేను ఈ కథని తమిళ్లో సొంతగా తీస్తా, కమల్ హాసన్తో తీస్తే అది డెఫినెట్గా విజయవంతం అవుతుంది, ప్రేక్షకాదరణ పొందుతుంది, దాంతోపాటు కాసులు కూడా తెస్తుంది అని ఆయన తన సొంత బ్యానర్లో తమిళ్లో ఉన్నాల్ ముడియం తంబి అనే పేరుతో కమల్ హాసన్తో చేశారు. కమల్ హాసన్తో తీసినటువంటి ఆ సినిమాకి కూడా ఇళయరాజా గారే మ్యూజిక్ డైరెక్టరు. ఏదో 1-2 ట్యూన్స్ మారుతాయి తప్ప మిగిలిన ట్యూన్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ రుద్రవీణకి వాడిన ట్యూన్సే వాడారు అక్కడ కూడా. అక్కడ జమినీ గణేశన్ గారే ఆ క్యారెక్టర్ చేశారు. కాకపోతే కొడుకు పాత్రలో కమల్ హాసన్ కనిపిస్తాడు. ఆ సినిమా కూడా ఆశించిన విజయం సాధించకపోవడం అనేది ఒక రకంగా విషాదకరం. అంటే తాను నమ్మినటువంటి కథ అది ఎందుకనో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది అనేది చాలా సందర్భాల్లో బాలచందర్ గారు మాట్లాడుతూ ఉండేవారు. రుద్రవీణ లేకపోతే ఉన్నాల్ ముడియం తంబి, ఆ 2 సినిమాలు ఎందుకు ఆడలేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అని చెప్పేవాడు ఆయన చివరి వరకు. ఇలా చిరంజీవి గారి బ్యానర్లో వచ్చినటువంటి మొదటి చిత్రం రుద్రవీణ చుట్టూ నడిచినటువంటి ఇన్ని అంశాలు. అలాగే ఈ మధ్య కాలంలో మనం
సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సింగీతం అని ఒక సినిమా చూసాం. అందులో మాట్లాడుకోవటం బదులు పాటలాడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఈ పాటలాడుకోవడం అనే కాన్సెప్ట్ కూడా రుద్రవీణ సినిమా నుంచి అడాప్ట్ చేసుకున్నదే కావచ్చు. ఎందుకంటే అందులో ఒక అడ్వకేట్ క్యారెక్టర్ ఉంటుంది. పిఎల్ నారాయణ గారు చేశారు ఆ క్యారెక్టర్. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అది. శోభన హీరోయిన్గా యాక్ట్ చేసింది ఆ సినిమాలో. ఆవిడ పేరు లలిత, క్యారెక్టర్ పేరు. ఆ లలిత ఫాదరు ఆయన వరాలయ్య. అది ఒక దళిత కుటుంబమే అయినప్పటికీ వాళ్ళకి శాస్త్రీయ సంగీతం మీద, అలాగే ప్రజా సంగీతం మీద, జానపద సంగీతం మీద కూడా పట్టున్నటువంటి కుటుంబం. ఆయన్ని వాయిదాల వరాలయ్య అంటూ ఉంటారు. అంటే లాయర్గా వాయిదాలతో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేసి ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా పాటగానే మాట్లాడుకుంటూ ఉంటారు. సీతారామ శాస్త్రి గారితో రాయించారు ఆ పాట. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి అని పాట అది. ఆ పాట యాజ్ ఇట్ ఈజ్గా కాన్సెప్ట్నే వీళ్ళు సింగగీతం అనేటువంటి సినిమాలో వాడారు. అదొక పోలిక. అలా రుద్రవీణ సినిమా అనేక విధాలుగా అనేక జ్ఞాపకాలను రేపేటువంటి చిత్రం. చిరంజీవి గారిలో ఒక అద్భుతమైన నటుడిని చూడొచ్చు ఈ సినిమాలో. అయితే ఈ డైలాగ్ డబ్బింగ్ దగ్గర బాలచందర్ గారికి తెలుగు భాష అంటే లాంగ్వేజ్కి కూడా కాస్ట్ ఉంటుంది అనేటువంటిది గుర్తించాలి ఇక్కడ. ఎవరైనా ఏ కులం పాత్ర అయినా చేయొచ్చు, కానీ ఆ కులం తాలూకా డిక్షన్ ఒకటి ఉంటుంది. ఆ డిక్షన్ని అడాప్ట్ చేసుకోగలగాలి. అడాప్ట్ చేసుకోగలిగినప్పుడే ఆ పాత్ర పండుతుంది. ఉదాహరణకి అల్లు రామలింగయ్య గారు శంకరాభరణం సినిమాలో చేసినటువంటి క్యారెక్టరు, ఆ క్యారెక్టర్లో ఆయన డైలాగ్ డిక్షన్, నడిచేటువంటి పద్ధతి అంటే విశ్వనాథ్ గారు గైడ్ చేసి ఉంటారు, కానీ స్వతహాగా అల్లు రామలింగయ్య గారికి ఆ అడాప్షన్ ఉంది. అలాగే చిరంజీవి గారు కూడా మ్యాక్సిమం అడాప్ట్ అయిపోయాడు ఆ క్యారెక్టర్కి. ఆ సూర్యనారాయణ శాస్త్రి అనే క్యారెక్టర్కి అడాప్ట్ అయిపోయారు, కానీ 2-3 సందర్భాలలో డైలాగులో ఆ ఇది రాదు, ఆ డిక్షన్ పలకదు. అది కొంచెం పంటి కింద రాయిలాగా తగులుతుంది. అది ఒక్క ఇబ్బంది తప్ప నటుడిగా తన పరిపూర్ణతని ఆయన ప్రదర్శించినటువంటి చిత్రం కూడా రుద్రవీణ. ఆ తర్వాత ఆయన ఇది కమర్షియల్గా వర్కౌట్ కాకపోవడంతో తను అనుకున్నటువంటి ఒరిజినల్ ప్రోగ్రామ్ నుంచి డీవియేట్ అయ్యి ఆ తర్వాత సినిమా కోదండరామిరెడ్డి గారితో తీశాడు. త్రినేత్రుడు అనే టైటిల్తో ఒక హిందీ సినిమా రీమేక్. నజీరుద్దీన్ షా యాక్ట్ చేసినటువంటి ఒక హిందీ కమర్షియల్ సినిమాని తీసుకుని దాని ఆధారంగా త్రినేత్రుడు అనే సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమా సక్సెస్ఫుల్గానే నడిచింది, కమర్షియల్ విజయాన్ని అయితే అందించింది. ఇది రుద్రవీణ సినిమా చుట్టూ ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ అంశాలు, ఆ సినిమాలో ఉన్నటువంటి కథ, దాని ప్రత్యేకత, ఇతర విశేషాలు.